హల్లెలూయా. ఇది ధర్మపురం. ఇదే సందులో ఇదే స్థలంలో 50 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న మీటింగ్ జరుగుతుంది. ఎక్కయ్యా త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీకోసం వచ్చాను. నా పేరేంటి? ఎంత వయసు వచ్చింది దానికి? 1 year. ఎక్కడయ్యా? పెద్దకొండయ్యా, చిన్నకొండయ్యా, బుల్లికొండయ్యా? ఎక్కడ పెద్దకొండయ్యా? పిలువు. అందరూ కొడుక ఇది చూస్తే మీ నాయన గుర్తు వస్తున్నాడు. నువ్వు చర్చికి అప్పుడప్పుడే వస్తున్నావు రాట్లా. ఈరోజు వచ్చావు. మా గంగయ్య కూతురా, నీ మొఖాలు చూసి చెప్పేచ్చు ఎవరు కూతురులో. ఏమో దానిలేమా బాగున్నా? అబ్బా యాభై ఏళ్ళు ఇదే సందా. 71వ సంవత్సరంలో వచ్చాను మీ ఊరికి. మా పేతుడిని చూడాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. పేతుడన్నా, అబ్బా నీకోసం వచ్చా, నిన్ను చూడాలని. ఏంటో ట్యూబ్ ద్వారా పెడుతున్నారు అన్నారు, చాలా తగ్గిపోయావు. పడుకో అక్కర్లే పడుకున్నా. అవును పేతురు, నేను ఎవరు గుర్తున్నానా? ఎవరు నేను? ఏ అన్నయ్యని? డాక్టర్ అయ్యా నేను, అన్నయ్యని కాదు. గుర్తుపెట్టావా? వీళ్ళు చెప్పారా? తెలుసా నేను నీకు? ఎప్పటి నుంచి తెలుసు నీకు? నేను 85 సంవత్సరం నుంచి తెలుసు. 50 ఏళ్ళు. అప్పుడు ఎట్టుండేవాడు పేతురు అంటే? ప్రాణం చేద్దాం. పేతురు, దేవుడు మహిమ శరీరం ఇస్తాడులే. ఈ శరీరాలు ఎప్పటికైనా కృషించిపోతాయి. మీ తాతల కోసం ఎంతో ప్రార్థన చేసాం రా, అది మీ మీద రావాలి ఆశీర్వాదాలు. మీరు ఇంకా మంచి ఇళ్ళల్లో ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, ఊరికిలోనే ఉండక్కర్లా. దేవుడు దీవిస్తాడు. దేవుడు పట్టుకోండి, మందిరానికి రా. అమ్మ అప్పుడు చేసిన ప్రార్థన నీకు 50 ఏళ్ళు, ఆ ప్రార్థన 40 ఏళ్ళు ఇంచుమించు కదా. 84లో పెట్టామనుకుంటా మీటింగ్, 85లో. 30 ఏళ్ల తర్వాత నిన్ను చూస్తే చాలా సంతోషం. దేవుడు నిన్ను కాపాడాడు, నమ్మకంగా ఉండు. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి. అందరు దేవుడి సన్నిధికి రండి. మీ జీవితాలు ఎలా మారిపోతాయో, మీ పరిస్థితి ఎలా మారిపోద్దో మీరు దేవుణ్ణి శోధించి చూడండి. ఈ ఇరుకులో ఉండక్కర్లా. అద్దిల్లు, సొంత ఇల్లు లేమైనా పర్వాలేదు, అద్దిల్లులైనా మంచి మంచి ఇల్లు తీసుకొని ఎదుగుతున్న పిల్లలకి మంచి గాలి కావాలి, మంచి వాతావరణం కావాలి. మీరు ఎలాగ చదువుకోలేదు, మీలో చాలామంది ఆపేశారు. కనీసం బిడ్డలు బాగా చదివించండి. మన పిల్లలందరూ డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి. దేవుడు ఆశీర్వదిస్తే అది సాధ్యమే.
వీళ్ళ ముఖాల్లోనే చాలా వీడేమో నాకు తెలియదు, ఎందుకంటే నాకు వీడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అయ్యేటట్టు ఉన్నాడు. ప్రభా నీకు వందనాలయ్యా, ఈ ధర్మపురం నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. వీళ్ళందరినీ నీవు చూస్తున్నావయ్యా. కాలు పెట్టే స్థలం నీవు ఇస్తానన్నావు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానం అన్నావు. ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని ఆ రోజు నీవు జక్కయ్యతో చెప్పావు. ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి రక్షణ దయచేయి. ప్రతి ఇంటిలో రక్షణ కార్యం జరగాలయ్యా. తాగుబోతులుగా ఉన్నవారు మారాలయ్యా. ఈ రాత్రే వారికి నిద్రపట్టనే వద్దయ్యా. ఇంకొకసారి మళ్ళీ సారాయి దుకాణానికి పోకుండా విరక్తి పుట్టించిన ఆయన. మనుషుల మనసులు మార్చగలిగిన వాడివి నీవే కదా. మనుషులను పాపులను పరిశుద్ధులుగా చేయగలిగిన వాడివి నీవే కదా. మేము ఎవరిని మార్చలేమయ్యా తండ్రి. మా కన్నీరు వృధాయన నాయన, కానీ నీవు కార్చిన కన్నీటిలో ఉన్న విడుదల, నీవు కార్చిన రక్తంలో ఉన్న ప్రభావం నాయన అనేకులను వారి హృదయాలు మారినట్లు పరిశుద్ధాత్మను కుమ్మరించి వారి తప్పుల కొరకు పశ్చాత్తాపడి ఆడవడానికి క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. మద్రాసు వచ్చిన కొత్తలో మొట్టమొదటిసారిగా ఈ వీధిలోకి వచ్చి వాక్యం చెప్పి ఇక్కడ సేవ ప్రారంభించాం. శాలిగ్రామం, వైకుంఠపురం, పుల్లారెడ్డిపురం, విజయరామపురం, అన్నిటికంటే ముందు ఫస్ట్ ఇక్కడ ధర్మపురం.